ఇశ్రాయేలీల మధ్య సణుగులు. అందరు తలల పైకి నన్ను చూడండి. ఖర్చు లేకుండా మనల్ని ఆవరించి మన చుట్టూ తిరిగేది ఏంటంటే సణుగు. ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కాసు కూడా అడగదు ఈ సణుగు. మనం ఆశిస్తే చాలు వచ్చి తీసుకొని కూర్చుంటుంది గుండెల్లో. ఎన్ని సణుగులో! సణుగులకి సందే అవసరం లేదండి. శాంతం స్వతంత్రంగా వచ్చి కూర్చుంటుంది. ఇంకా మీ మధ్యలో కూడా ఉంటారు కొంతమంది, సణుక్కుంటూ గొణుక్కుంటూ కూర్చుంటారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు ఆపుతాడు అంటాం. ఎవడేమన్నాడు అసలు నిన్ను? కాస్త సౌండ్ ఎక్కువైనా ఇదొక సణుగు, కాస్త సౌండ్ తక్కువైందనుకో ఇదొక సణుగు. ఈ సణుగుకి సందే అవసరం లేదు. మాలో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పకూడదులేండి. ఆయనకి సణుగుల మహారాజు అని పెట్టాం పేరు మేము. ఎందుకంటే ఎప్పుడు చూసినా సణుగే అంటుంటాడు. భోజనానికి కూర్చున్నావా, అందరూ శుభ్రంగా ప్రార్థన చేసుకుని తింటుంటారా, ఈయనట్టుగా ఏంటి ఇన్ని కరివేపాకులు వేసిరెండు, కరివేపాకు ఎంత, దాని బొతికెంత, తీసి పక్కన పెడితే ఏం పోయా, అబ్బా భోజనం చేసి చెయ్యి గడిగేంతవరకు ఇంత కారం వేసారేంటిలో, దీంట్లో కారమే లేదంటే, సరే దాంట్లో కారం ఎక్కువ ఉంది, దీంట్లో కారం తక్కువ ఉంది, ఈ రెండు కలుపుకో బ్యాలెన్స్ అయిపోద్దిగా. ఏంటి నవ్వుతారేంటి? మరి అరెకరం పళ్ళు ఉంది కదా, ఎందుకు ఉండేది? అరెకరం పొలం, అరెకరం పళ్ళు ఉంది, మిక్స్ చేయి. దీంట్లో ఎక్కువైంది, దాంట్లో తక్కువైంది. ఇప్పుడు సౌండ్ ఎక్కువైంది, తక్కువ ఉన్న చోట పోయి కూర్చో. సౌండ్ తక్కువ ఉందా, ఎక్కువ ఉన్న చోట పోయి కూర్చో, అయిపోలా. అబ్బాయి అట్లా కాదండి, ఊరకనే వచ్చి సొత్తు కదా ఈ సణుగు, తీసుకొచ్చి నెత్తి మీద కూర్చుంటారు. ఇక కాళ్ళు చాపుకొని ఇదేంటంట అదేంటంట, అసలు యేసన్న గారు ఉన్నప్పుడు ఇంత సౌండ్ ఆడుందంట. ఇక ఆయన ఒకటి దొరికాడు పాపం, అన్యం పుణ్యం తెలియని మహానుభావుడు. శాపమది, తరతరాల శాపమది. అన్యం పుణ్యం ఎరుగని మహానుభావుని అన్నింటిలో తీసుకుని వస్తే శాపమది. మాటకొస్తే మనవాళ్ళు అసలు యేసన్న గారు ఉన్నప్పుడు అసలు ఇంత లైట్ ఆడుందంట, ఆ లైట్ లేదు, చీకట్లో కూర్చొని ఉన్నావా? నాకు బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే అనవసరంగా పాపం ఆయన డిస్టర్బ్ చేస్తుంటారు. పడి 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 పాపం కాలిపోయి ఆయన ఏదో ప్రశాంతంగా ఉందామని అక్కడికి వెళితే అక్కడ కూడా ఖాళీగా పాపం ప్రశాంతంగా ఉండనివ్వట్లే. వీళ్ళు ప్రతిదానికి ఆయన పిలుస్తారు. చూడయ్యా యేసన్న గారు అంటే ఆయన అంటాడు, ఒరే వాళ్ళు చేస్తున్నారు కదా, నీకెందుకు ఆరాటం, ఒరే పోరాటం, ఒరే మాలోకం, నీకెందుకు ఆరాటం, మౌనంగా కూర్చొని లేవా? సడుగు సడుగు సడుగు. ఇశ్రాయేలీలలో కూడా ఇది సొంతమైపోయింది. అప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, క్లుప్తంగా చెప్పేస్తానండి. ఏంటి సణుగులంతా పని చేయండి. కాదు ప్రభువా, వాళ్ళేమో ఏం మీరేనా అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో ఏం మీరేనా అని వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో మాకు ఉంది అని వాళ్ళు అంటున్నారు. పెద్ద గొడవ అయిపోతుంది ప్రభు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, పని చేయండి, దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి. సణుక్కునేవాడు ఏదో సణుక్కుంటా ఉంటాడులే, గొనుక్కునేవాడు ఏదో గొనుక్కుంటా ఉంటాడులే, వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు, ఏదో మనకెందుకు అనుకోకూడదు. దీనికి ముగింపు పెట్టాలి. కొన్ని సమస్యలకి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలండి, లేకపోతే అవి పెనుబూతలై కూర్చుంటాయి. పోనీలే చిన్నపిల్లలే కదా, పోనీలే చిన్నపిల్లలే కదా అని వదిలేస్తే అవి మన జీవితానికి మెడక తగులుకుంటాయి. ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి, ముగింపు పలకాలి. గోరుతో పోయేదాన్ని గోరుతోనే చేయాలి, గోరుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోకూడదు. దేవుడు అదే చెప్పాడు. ఏంటంటే వాళ్ళు చెప్పేది అదే ప్రభు, పెద్ద గొడవ అయిపోయింది, అలజడి, సణుగులు గొణుగులు, ఒకరి మీద ఒకళ్ళు వేస్తున్నాడు, ఒకరినొకడు. అట్లాగైతే పని చేయి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి 12 గోత్రాల ప్రజల్లో ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వాడికి ఒక్కొక్క కర్ర తీసుకొని ఆ 12 గోత్రాల ప్రజల్ని తీసుకొని వచ్చి, ఆ 12 కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారంలో ఆ మందసం దగ్గర పెట్టు. దేవుడిచ్చిన ఆలోచన ఇది. దేవుడు పోన్లే, ఏదో మనుషులు కదా, చిన్న మనసు కదా, సణుకుంటుంటారులే, గొనుక్కుంటుంటారులే, వస్తూ ఉంటారులే అని ఆయన సర్దుకోలేదండి. ముగింపు పలకాలు అనుకున్నాడండి. జాగ్రత్తగా వినండి. ఎందుకు అలాగ చెప్పాడంటే, చక్కగా ప్రభు చెప్పాడు, ఆ 12 గోత్రాల ప్రజలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చి అందులో పెట్టు, నేను ఎవరిని ఏర్పరచుకుందునో, నోటి ఆ మాట చాలా వాల్యుబుల్ వేడండి, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టకపోయారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆఖరిగా చెప్పి ముగిస్తున్నాను ఈ మాటని.
వాని కర్ర చిగురుస్తుంది. నేను ఎవరిని ఏర్పరచుకుందనో ఆ ఏర్పరచబడిన వాడు చిగురు పెడతాడు, చిగురిస్తాడు. వాని ఆలోచన చిగురుస్తుంది, వాని తలంపు చిగురుస్తుంది, వాని ప్రతి కార్యం చిగురు పెట్టినట్లుగా ఉంటుంది. అదే మీకు నిదర్శనం. చాలా మంది వచ్చారు, ఎన్నో గోత్రాల ప్రజలు వచ్చారు, ఎన్నో జాతుల ప్రజలు వచ్చారు, ఎన్నో ప్రాంతపు ప్రజలు ఇక్కడికి చేరి వచ్చాడు. అయితే ఈ రాత్రి మీలో ఎవరిని ఆయన ఏర్పరచుకుంటాడో వాడు అతను ఇక్కడి నుంచి చిగురు తొడుక్కొని వెళ్తాడు, చిగురు పెట్టబడి వెళ్తాడు. మోడు బారిన జీవితంతో తిరిగి వెళ్ళడు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే పరిశుద్ధాత్ముడు ఈ సభలో మొదటి రాత్రి నుంచి ఆయన సంచారం చేస్తున్నాడు మన మధ్యలో. దేని కొరకు? నిన్ను చిగురింప చేయాలని.